మా ఇంటి నుంచి పైన్ ఫారెస్ట్కి వెళ్ళడానికి మినిమం 45 మినిట్స్ పడుతుంది. ఈ 45 మినిట్స్లో బాబ్జీ ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా అటాక్ చేయొచ్చు. బాగి ఇంటి నుండి బయలుదేరిన దగ్గర నుంచి మఫ్టీలో ఉన్న ఆఫీసర్ తనని ఫాలో అవుతాడు. బాబ్జీ అని కన్ఫర్మ్ చేసుకున్నాక మనకి ఇన్ఫార్మ్ చేస్తాడు. అప్పుడు మాత్రమే మనం అటాక్ చేయాలి. ఓకే సార్. బాబ్జీకి ఏ మాత్రం అనుమానం వచ్చినా వాడు మనకి దొరకడు. సో ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్. ఇన్స్పెక్టర్, ప్లాన్ చెప్పండి. సార్, సెల్వం సార్, పోయి మ్యాప్ తీసుకురా. ఓకే సార్. సార్, ఇక్కడ మేడం బయలుదేరుతారు. ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా. పైగా ఇంటికి దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళు అటాక్ చేసే ఛాన్స్ చాలా తక్కువ. వాడు ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాకే అటాక్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఈ ప్లేస్కి 2 కిలోమీటర్స్ దూరంలో అన్నమాట. నేను, ఇన్స్పెక్టర్ రాథోడ్ ఇక్కడే ఉంటాం. మీరంతా పైన్ ఫారెస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్ప్రెడ్ అయ్యి అక్కడ వెయిట్ చేస్తూ ఉండండి. బాబ్జీ అని కన్ఫర్మ్ చేసుకున్నాక నేను చెప్తాను, అప్పుడు అటాక్ చేద్దాం. ఓకే సార్. సార్ సార్, హీ ఈజ్ మొబైల్ హ్యాకర్ మిస్టర్ రంగరాజన్. సార్, ఆపరేషన్ ఎండ్ అయ్యే వరకు మీ ఇంట్లో వాళ్ళ ఫోన్స్ని ట్యాప్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎందుకు ఇన్స్పెక్టర్? మీ వైఫ్ గారి సేఫ్టీ కోసమే సార్. అనామిక అనే అమ్మాయి మీ ఇంటికి కొత్తగా వచ్చింది కదా సార్. మనోహరి గారి స్టోరీస్కి తన యాక్షన్కి అస్సలు మ్యాచ్ అవడం లేదు సార్. ఆవిడ మీద నాకు అనుమానంగా ఉంది సార్. ఇలాంటి ఒక రిస్కీ ఆపరేషన్లో నేను ఛాన్స్ తీసుకోలేను సార్. సరే, థ్యాంక్ యూ సార్. రాథోడ్ సార్, నంబర్స్ ఇవ్వు. ఓకే సార్. నెంబర్ చెప్పండి సార్. ఇది మనోహర్ గారి నెంబరు. ఇది అనామిక గారి నెంబరు. నా నెంబర్ తీసుకోండి. రాథోడ్, నీ నెంబర్ అవసరం లేదు. పర్వాలేదు సార్. నువ్వు నా నమ్మకం రాథోడ్, దాన్ని నేను ప్రశ్నించలేను. పిల్లల దగ్గర ఉన్న ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వు రాథోడ్. బాగి ఒంటరిగా బయటకు వెళ్తుందని బాబ్జీకి ఇప్పుడు చెప్పేయాలి. డన్ సార్. నా వాల్ ఫోన్స్ ఆర్ ఇన్ ట్యాపింగ్ స్టేజ్ సార్. నీకు క్యాబ్ పంపుతాను. దాంట్లో పైన్ ఫారెస్ట్కి వచ్చేసి నేను అక్కడికి వస్తాను. ఏంటి అన్నీ మాకు కావలసినట్టుగా జరిగిపోతూ ఉన్నాయి? కోఇన్సిడెన్సా లేక ఇంకేదైనా జరుగుతుందా? అమర్ ఆరోగ్య సాల్వ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు కాబట్టి ఇది ప్లాన్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ ఎస్ఐకి నా మీద అనుమానం వచ్చింది. నిజం తెలుసుకోవడానికే నా ఫోన్ ట్యాప్ చేసినా చేస్తాడు. నో, బాబ్జీకి నా ఫోన్ నుంచి చేయకూడదు. కానీ వాడికి విషయం అర్జెంటుగా చెప్పాలి. అది కూడా ఈ దీంట్లో నుంచి బయలుదేరక ముందే చెప్పాలి. ఎలా?
అక్క ఏంటి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నిన్ననే కదా చెప్పా మీరు అప్పుడెప్పుడైనా నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండమని. ఆ, ఏంటి నిన్న పిల్లలతో మాట్లాడాక మీతో మాట్లాడా కదా, అప్పుడు చెప్పా కదా. అంటే దీంతో పిల్లలు మాట్లాడుతున్నారా? మరి అరుంధతిలో ఎవరు మాట్లాడారు? కొంపతీసి అనామికనే మాట్లాడిందా? ఆ, అక్క ఓ, అయితే ఫ్యామిలీ అంతా ఒక్కొక్కరుగా కలిసిపోతూ ఉన్నారన్నమాట. అది ఎప్పటికీ జరగకూడదు. హలో అక్క, ఆహా, ఇవాళ మా ఆయన నేను బయటికి వెళ్తున్నాం. కొడైకెనాల్లో చూడాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో టకటకమని చెప్పు. చెప్పడం ఎందుకే, చాలా ఫేమస్ ప్లేస్. లైఫ్లో ప్రతి ఒక్కరూ ఒక్కసారి వెళ్ళే ప్లేస్ నరకం. అక్కడికి నిన్ను పార్సల్ చేస్తుంటే మళ్ళీ ఇంకా అడుగుతుందేంటి? అయ్యో, కాల్ కట్టిందేంటి? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. స్విచ్ ఆఫ్. సరిపోయింది. ఈవిడేంటో ఒకసారి మాట్లాడితే మళ్ళీ 3 నెలలు మాట్లాడదు. నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు ఎందుకు ఇలా గ్యాప్ ఇచ్చి మాట్లాడుతుందో అడగాలి. ఎంత ముద్దుగున్నావే బాగి. ఆ ఎస్ఐ 6 ఫోన్ ట్యాప్ చేసే ఛాన్సే లేదు.